అలానే ఉంది. ఇంకా వారు అనేక విధాలుగా వారిలో చేయడం వలన వారు దుర్మార్గ పనులు చేయలేక దేవుని యొక్క ఉగ్రత వారికి రావడం జరిగింది. చూడండి, కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 11-12 వచనాలు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడును మన ఎడల 11-12 ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గము పదును పెట్టును అని విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. ఏం చేశాడంట? ఇంకా ఆ పరిస్థితిలో దేవుడు ఏం చేశాడంటే తీర్పు తీర్చుచు ప్రతి దినము వారి మీద కోపపడుతూ ఉండేవాడంట. ఆ కోపాన్ని మనం చూసినట్లయితే ఇంకా నేను మోషేతో మాట్లాడుతూ ఉంటాడు, నేను ఇంకా సహించలేను కానీ వారిని హతము చేస్తానన్నప్పుడు మోషే ప్రార్థిస్తూ ఉంటాడు కదండి, ప్రార్థిస్తూ ఉంటాడు. ఒక్కసారి ఇంత కష్టపడి తీసుకొచ్చాం కదా, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చనిపోతే అందరూ మనల్ని అనుకుంటారు, ఏంటి ఆ దేవుడు తీసుకెళ్లి ఈ అరణ్యంలో చంపడానికి ఇలా తీసుకెళ్లాడు అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటాడు. కాబట్టి అలా చెయ్యొద్దు అని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. అంటే వారి దుర్మార్గపు పనులు అలా ఉన్నాయి, దేవునికి కోపం రప్పించే అంత విధంగా ఉన్నాయన్నమాట. 13, 14, 15 కూడా చదవండి తమ్ముడు. 15 దాకా చదవండి. అదే 7 వరకు మరణ సాధములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. 15 కూడా చదువు. వాడు గుంట త్రవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు, తను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. చాలు తమ్ముడు. ఇక్కడ చూసినట్లయితే వీరు ఏ విధంగా ఉన్నారంటే, వీరు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇంకా భరించలేను, ఇదిగో నేను వారి మీద నా కోపాగ్ని రగులుతున్నది. వీరి స్వభావం ఎలా ఉందంట, పాపమును కొనుటకు వాడు ఏం చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. దేనికి ప్రయాసపడాలి? దేవుని కొరకు బ్రతకడానికి ప్రయాసపడాలి. దేనికి మనము ప్రయాసపడాలంటే చేసిన మేలును మర్చిపోకుండా ఆయనకు మహిమకరంగా జీవించడానికి ప్రయాసపడాలి కదా. కానీ వీళ్ళు దేనికి ప్రయాసపడుతున్నారంట, పాపాన్ని కంటక ప్రయాసపడుతున్నారంట. అంతేకాదు అది ఎలా మారిపోయిందంట, గర్భమును ధరించి అబద్ధమును కని ఉన్నాడు. చూడండి, అబద్ధపు మాటలు, చెడు ప్రవర్తన, వీరి ఇష్టాసారంగా జీవించడము, బలులు అర్పించడము, నైవేద్యాలు అర్పించడము, వీళ్ళ బ్రతికిన బ్రతుకు చూస్తే దేవుడు చాలా కోపపడ్డాడు, చాలా అసహించుకున్నాడు. ఎందుకంటే చేసిన దానిని ఏం చేశారు, వీళ్ళు మర్చిపోయారు. ఏమి వాడిక చేసుకున్నారు? వాళ్ళు మర్చిపోవడానికి వాడిక చేసుకున్నారు. ఏం మర్చిపోవడాన్ని? మేలు చేసిన దానిని మర్చిపోయాడు కదండి. మేలు చేసిన దానిని ఎవరైనా మర్చిపోవచ్చా? మర్చిపో. ఒకవేళ మనకు మేలు చేశారంటే దానికి ప్రతికీడు చేసేవారిగా ఉండకూడదు, అది దేవునికి ఇష్టమైనది కాదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మేలు చేసిన వారికి ప్రతికీడు చేస్తున్నారు, అంతే కదండి. ఇప్పుడు మన దేవుణ్ణి వదిలేసి, కన్న తండ్రిని వదిలేసి వేరే వాళ్ళని తండ్రి అంటే బాగుంటుందా? బాగోదు. ఇక్కడ జరిగే పరిస్థితి, వీళ్ళు చేసే పరిస్థితి అలానే ఉంది. అంటే కన్న తండ్రి అయిన దేవుణ్ణి విడిచి, అంత ప్రయాసపడిన తండ్రిని విడిచి ఏం చేస్తున్నారు వీళ్ళు? అన్ని జనులుగా వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు. అంతేకాదు వీరు ఏ విధంగా వారు ఆచారాలు ఏ విధంగా మార్చుకున్నారు, ఇంకా ఏమి వాడిక చేసుకున్నారంటే దేవుని విడిచిపెట్టేసి 2వ రాజులు 12వ అధ్యాయం 21వ అధ్యాయం, రాజుల గ్రంథము 2వ రాజులు 21వ అధ్యాయం 6-7 వచనాలు. అతడు తన కుమారుని అగ్నిగుండకు దాటించి దుర్దేశ్యమును శకునములను వాడిక చేసి యాక్షిని గాండతోను సోదే గాండతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతరమును జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. చదువు తమ్ముడు, 7 కూడా చదువు. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనుకును
ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమును ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన ఆశేరా ప్రతిమను ఉంచును. ఏం చేస్తారంటే ఇలా ఏమేమి వాడిక చేసుకున్నారంట? అతడు తన కుమారుని అగ్నిగుండమును దాటించి, అంటే ఇవి దేవునికి వ్యతిరేకమైనవి. ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, దేవుని విగ్రహాలను తీసివేశారు, విగ్రహాలను దేవుడు తీసేయమన్నాడు అంట. అసలు ఎందుకు తీసేయమన్నాడంటే, గర్భఫలం ఎవరిచ్చే బహుమానము? దేవుడిచ్చే బహుమానము, యెహోవా ఇచ్చే బహుమానం కదా. అలాంటి పిల్లలను దేవునికి వాడిక చేయకుండా, దేవుని మాటలు నేర్పించకుండా ఏం చేస్తున్నారంటే, దేవీ దేవతల ప్రతిమలతో సమానంగా చేసుకుంటూ అగ్నిగుండములు దాటించే వారిగా అయిపోయారంట. అంతేకాదు జ్యోతిష్యములు చూపేవారు, శకునములను చూసేవారు, ఇంకా యక్షిణి గాంధములతోనూ శోధి గాంధంతోనూ సాంగత్యము చేసేవారంట. చూడండి ఎంతలాగా దుర్మార్గ పనులు చేస్తున్నారో. అంటే వీళ్ళు వాడిక చేసుకునే విధానం ఎలా ఉందంటే, వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకముగా ఉన్నది. దేవుని యొక్క వాడికలో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు, అలవాట్లు చేసుకుంటున్నారు. ఏమేమి అలవాట్లు? ఇవి ఎక్కడైనా ఉన్నాయా? దేవుడు ఏమైనా చెప్పాడా చేయమనంటే? మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారండి, చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు? శంకుస్థాపన చేపించి ఎవరినో తీసుకొచ్చి చూపిస్తారు కదా. ఇలా చూపిస్తూ ఏం చేస్తున్నారు? దానికి కూడా మరి సంప్రదాయ ప్రకారం, ఏ సంప్రదాయం? లోక సంప్రదాయ ప్రకారము దాన్ని కూడా మరి దేవునికి వ్యతిరేకము కాదు అది. ప్రతి దినము మంచి దినమే అన్నప్పుడు దినాలు చూసుకుంటాం ఏంటండి? దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతి దినము మంచి దినమే మనకి. కానీ ఏం చేస్తున్నామంటే, చోదుగాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, జ్యోతిష్యాల దగ్గరికి వెళ్ళిపోయి చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా నా కొడుకు పెళ్ళి అవ్వట్లేదు, కూతురికి పెళ్ళి అవ్వట్లేదు అంటే ఎక్కడ పరిగెడుతున్నాం మనం? దేవుడి దగ్గరికి వస్తున్నారా, లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నాం? పరిగెడుతున్నాం. సోదిగాళ్ళ దగ్గరికి పరిగెడుతున్నాం, జ్యోతిష్యాలు చూపించుకుంటున్నారు. ఇప్పటికీ నేటి కాలానికి కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు, లేకపోలేదు కదా, ఉన్నారు. ఇప్పటికి కూడా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం కూడా కొన్ని వాడుకలోకి తెచ్చేసుకున్నాం కదా. ఏదైనా ఇంట్లో శుభకార్యాలు చేయాలంటే ఏం చేస్తున్నాము? శుభకార్యాలు చేయాలంటే వెళ్తున్నాం కదా. మరి భక్తి జీవితం ఎలా ఉంది? మంది కూడా ఇశ్రాయేల్ లాగానే మంది తీసుకోలేదు, ఆలోచించినట్టే ఉన్నాం మనం కూడా. అందుకనే ఈయన ఏమంటున్నాడంటే, ఇలాంటి ప్రజలు ఉన్నారు కాబట్టి నా మాట విననల్లని ప్రజలుగా అయిపోయారు. వీళ్ళు ఎలా అయిపోయారు? మాట, దేవుని మాటను విననల్లని ప్రజలుగా మారిపోయారు. వీరికి ఇష్టం వచ్చినట్లు కొన్ని అలవాట్లు వీరు చేసుకున్నారు. కోపము పుట్టిస్తున్నారు నాకు అంటున్నాడు. చూడండి ఏం పుట్టిస్తున్నాడంటే, ఇవన్నీ వల్ల కోపము పుట్టించను. యెహోవా దావీదుకును అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చే ఈ మందిరమును ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదనని సెలవిచ్చిన యెహోవా మందిరమును ఏం చేశారు? ఇలా దేవతా విగ్రహములను పెట్టుకొని అపవిత్రము చేసేసారు, ప్రతిమలను ఉంచారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి దినము వారి మీద కోపగిస్తూ ఉన్నాడు. ఎంత శాంతిపూర్వకంగా వారిని నడిపించాడండి. ఎంత శాంతిపూర్వకంగా మనం చెప్తూ ఉంటాం, దేవుడిని ఒకవైపు మనం చూస్తూ ఉంటాం. ఏంటలా చెప్పు? దేవుడు ప్రేమామయుడు, దేవుడు కృపామయుడు, దేవుడు శాంతి కలిగిన వాడు. మనం ఎన్ని చేసినా ప్రేమించేస్తాడు అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఉగ్రత వచ్చిందంటే అది ఎలా వస్తుంది? మహాగ్నిలా వస్తుంది, కాలిపోతాం. ఇంకా అది మనకు రాక మునిపే మనం ఏం చేయాలి? కొన్ని వాడికలను మనం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన వాడికలతో ఏమైపోతున్నామంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము, దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాము.